హలో ఎవ్రీవన్. ముందుగా చికెన్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా మగ్గించుకోవాలి. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి అన్నీ కలిసేటట్టు ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాలని కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, గసగసాలు వేయటం వల్ల కర్రీ గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గారెల కోసం నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను మినపప్పు. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 5 to 6 hours నానబెట్టాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెంగా వాటర్ వేసుకొని గారెల పిండిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. గారెలకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ కర్రీ మనం చపాతీతో కూడా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం గారెల కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెలను వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ విత్ గారెలు రెడీ అయిపోయినాయి. ఎవరైనా ఇప్పటి వరకు చికెన్ని గారెలతో ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. గారెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆయిల్ అయితే అస్సలు పట్టలేదు. ఇప్పుడు అలాగే కర్రీని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని గారెలతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ట్రై చేయలేని వాళ్ళు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. See you in the next video. Bye.